సాయుధ రైతాంగ తెలంగాణ పోరాటం అనేది చాలా ప్రముఖమైనటువంటి పోరాటం. భారతదేశంలో జరిగిన పోరాటంలో ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పోరాటం. ఈ పోరాటం ఫలితంగానే తెలంగాణలోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా భూ సమస్య అనేది ఒక ప్రధాన ఎజెండాగా పాలకుల ముందుకు వచ్చింది. ఆనాడున్న ప్రభుత్వం కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ భూమి గురించి మాట్లాడకుండా ఉండలేని పరిస్థితి. అట్లాగే భూమికి సంబంధించి వాళ్ళు అమలు చేసినా చేయకపోయినా అక్రమంగా సక్రమంగా ఎన్ని అవకతవక జరిగినా భూ చట్టాలు తీసుకురాకుండా ఉండలేని పరిస్థితి కూడా తెలంగాణ సాయుధ పోరాటం కనిపించింది. ఆ రకంగా మానవ జీవితానికి ముఖ్య వనరైనటువంటి భూమిని దున్నేవానికి ఇవ్వాలని, ఆ రకంగా మాత్రమే భారతదేశ అభివృద్ధి సాధ్యమవుతుందని, పేదల నిర్మూలన సాధ్యమవుతుందని చాటి చెప్పినటువంటి పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. ఆనాటి పోరాటంలో దాదాపు 10 లక్షల ఎకరాల భూమి పంచబడింది. అట్లాగే 4,000 మంది కమ్యూనిస్టులు ఈ పోరాటంలో ప్రాణదానాలు చేశారు. అట్లాగే 3,000 గ్రామాలు పటేల్ పట్వారీలు జాగీర్దార్ జమీందారులు అందరూ గ్రామాలు వదిలి పట్టణాలకు పారిపోయి ఆ గ్రామాలంతా స్వేచ్ఛ సౌకర్యాలు వర్ధిల్లు, ప్రజాతంత్ర హక్కులు పునరుద్ధరించబడినాయి. విస్తారంగా అమలుమైనటువంటి వెట్టి చాకరీ రద్దు చేయబడింది. అట్లాగే భూమి శిస్తు కూడా కట్టాల్సిన అవసరం లేకుండా 3 సంవత్సరాల పాటు స్వేచ్ఛగా భూములు అనుభవించారు. ఆ రకంగా ప్రజలు డబ్బు మిగిల్చుకుని చదువుల పట్ల, పట్టణాలతో వ్యాపారం పట్ల ఆసక్తి కల్పించే ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడింది. అట్లాగే అంత ముందుగా ఉన్నటువంటి సాంస్కృతిక అణిచివేత, అంతకుముందు నిజాం కాలంలో మొత్తం నిజాం సంస్థాన స్కూళ్ళన్నింటిలో కూడా ఉర్దూ భాష అమలు జరిగేది, బోధనా భాషగా ఉండేది. తెలుగు బోధనా భాష ఉండేది కాదు. ఎవరైనా తెలుగు అభిమానంతో తమ పిల్లలు తెలుగు చెప్పించుకోవాలంటే ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని స్కూల్ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఆ రకంగా తెలుగు సంస్కృతిని అణిచివేసినటువంటి ఆ నిరక్షరత్వాన్ని కూడా ఎదిరించి పోరాడిన పోరాటం అది. ఆ తెలుగు జాతి సంస్కృతిని నిలబెట్టడానికి జరిగిన ప్రయత్నం మొదటి ప్రయత్నం. ఈ రకంగా అనేక గొప్ప విజయాలు సాధించినటువంటి పోరాటం అది. సెప్టెంబర్ 17 అనేది నెహ్రూ ప్రభుత్వ సైన్యాలు తెలంగాణలో ప్రవేశించి నిజాం ప్రభుత్వాన్ని లొంగదీసుకున్నటువంటి రోజు అది. వాస్తవానికి ఆ రోజు జరిగిన ఘటన ఏంటి? నిజాం ప్రభుత్వం అప్పటి వరకు స్వతంత్రంగా ఉండేది. 47 ఆగస్టు 15నే భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటికీ 48 సెప్టెంబర్ 17 దాకా తెలంగాణ ఇండియన్ యూనియన్లో కలవలేదు, విడిగానే ఉంది. అందుకే ఆనాడు నెహ్రూ సైన్యాలు వచ్చిన 13వ తేదీ ఈ రాష్ట్రంలోకి వచ్చాయి. 17వ తేదీని 4 రోజుల్లోనే రక్తపోటు చెందకుండానే శాంతియుతంగా నైజాం సర్కార్ లొంగిపోయింది. ఆ రకంగా నైజాం నుండి విముక్తి చేసిన ఘటనగా కొంతమంది చెప్తున్నారు. వాళ్ళ బీజేపీ పార్టీ కానీ లేక ఇంకా ఇతర పార్టీలు కొన్ని కానీ. వాస్తవంగా విమోచనలో విముక్తనో అనడానికి లేదు. ఎందువల్లంటే నిజాం ప్రభుత్వం నుంచి విముక్తి జరగడం కాదు, నిజాం ప్రభుత్వం లొంగిపోయిన తర్వాత నిజాంలో రాజప్రముఖ పదవి ఇచ్చి గౌరవించారు నెహ్రూ సైన్యాలు, నెహ్రూ ప్రభుత్వం. ఆయనకు 540 కోట్ల రూపాయల నష్టపరిహారాలు ఇచ్చారు, రాజభరణాలు ఇచ్చారు, నెల జీతం ఇచ్చారు. ఆ రకంగా ఆయన కుటుంబం మొత్తానికి గౌరవ మర్యాదలు ఇచ్చారు. కాబట్టి మొత్తం తెలంగాణ రక్తపేరులో ముంచినటువంటి ఒక నిరంకుశ ప్రభువు లక్షల ఎకరాల భూముల్ని ఆక్రమించి ఆ రకంగా రాచరికాన్ని, భూస్వామ్యాన్ని నెలకొల్పినటువంటి నిరంకుశాధికార పట్ల కొత్తగా స్వాతంత్రం వచ్చి ఏర్పడిన నెహ్రూ ప్రభుత్వం అంత ఉదారంగా వ్యవహరించడాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ విమోచన దినం అనేది కాకుండా ఒక ఫ్యాక్ట్ ఉంది. విముక్తి అనేది ఆ అర్థంలో చెప్పడం కాకుండా ఒక ఫ్యాక్ట్ ఏంటంటే గవర్నమెంట్ అప్పటిదాకా బ్రిటిష్ గవర్నమెంట్ లో భాగంగా లేదు నిజాం సంస్థానం. అట్లాగే స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇండియాలో కలవలేదు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇండియాలో కలవాలని కూడా ఇక్కడ పోరాడిన వీరుల యొక్క కాంక్ష, అదొక ముఖ్యమైన డిమాండ్. ఆ డిమాండ్ నెరవేరిన రోజు అది. ఇండియాలో తెలంగాణ కలిసిపోయిన రోజు, తెలంగాణ కూడా భారతదేశంలో భాగమైన రోజు. అందరూ మనం సంతోషించాలి. ఆ ఉత్సవం నిర్వహించడంలో తప్పలేదు.
అయితే తెలంగాణ పోరాటం ఏ లక్ష్యం కోసం అయితే సాగిందో ఆ భూమి అది పేదల స్వాధీనం కాలేదు, పెట్టిచారికి సంపూర్ణ రూపంలో ఇంకా పోలేదు. ఇంకా అనేక చట్టాలు 38 ఈ చట్టాలు కానీ భూ సంస్కరణ చట్టాలు కానీ వచ్చిన వాటిని అమలుకు అనేక ఆటంకాలు కల్పించబడుతున్నాయి. ప్రజాతంత్ర హక్కులు ఆనాడట్ల కాలరాయబడ్డాయి, ఇప్పటికీ ఆ ప్రజాతంత్ర హక్కులు అరకొరగా జరుగుతున్నాయి. కాబట్టి ఆ కర్తవ్యాల సాధన ఇంకా మిగిలే ఉంది. కాబట్టి ఇది సంపూర్ణ విముక్తి కాదు అనేది సిపిఎం పార్టీగా మేము భావిస్తున్నాం. అనేది ముందు కూడా అట్లాంటి భావనలోనే ఉన్నారు. కాబట్టి దాన్ని ఆ పోరాటాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి. సెప్టెంబర్ 15 జరిగింది ఏమిటనే దాన్ని కూడా ఆ రకంగా అర్థం చేసుకోవాలనేది నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే ఇప్పుడు కొత్త సమస్య ముందుకు వస్తాం. అదేమిటంటే 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత బీజేపీ పార్టీ ముందుకు వచ్చి ఇప్పుడు వాళ్ళు తీసుకొస్తున్న వాదన 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 నైజాం విముక్తి దినోత్సవం అనే అర్థంలో మాట్లాడుతున్నారు. సరే, విముక్తి సంగతి అలా ఉంచారు. ఎందుకు ఆ పోరాటం జరిగిందని చెప్తున్నారు బీజేపీ వాళ్ళు. వాళ్ళు మనం సమావేశంగా పెట్టుకుంటున్నాం. రేపు 17వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. తెలంగాణ నిర్మల్లో సభపడుతున్నారు. తెలంగాణ విమోచన గురించి మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడబోతున్నారు? వాళ్ళ వర్షం అంతా ఏంటంటే తెలంగాణలో ఆనాడు జరిగింది 46 నుంచి 51 వరకు 5 సంవత్సరాలు జరిగిన పోరాటం అంతా ఒక ముస్లిం ప్రభుత్వ వ్యతిరేకంగా హిందువుల జరిగిన పోరాటం అనేది వాళ్ళు నిర్వచించారు. ఇది ఎంత హాస్యాస్పదమైన విషయం అంటే తెలంగాణ పోరాటం గురించి తెలిసిన ఎవరైనా సరే, ఏ కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి వంకర వాదాన్ని అంగీకరించారు. కానీ బీజేపీ ఉద్దేశం ఏమిటి? ఎందుకు ఈ రకంగా వక్రీకరిస్తున్నారు? ఇది చరిత్రను వక్రీకరించడం వారికి తెలియదా? తెలుసు. తెలిసినా సరే ఎందుకు అలా వాదిస్తున్నారు? ఇది ఒక ముఖ్యమైన సందేహం. దీనికి కారణం ఏంటంటే బీజేపీ దీన్ని రాజకీయంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తన రాజకీయ బలాన్ని పెంచుకునే దానికోసం రాజకీయ స్వార్థంతో చేస్తున్న ప్రయత్నం. బలం పెంచుకోవడం ఎలా సాధ్యం ఈ వాదంతో? మీరు ఒకసారి పరిశీలన చేస్తే భారతదేశంలో బీజేపీ పెరిగిన తీరంతా పరిశీలిస్తే హిందువులు ముస్లింల మధ్య ఘర్షణలు పెంచడం ద్వారా, మత ఘర్షణలు పెంచడం ద్వారా బీజేపీ పెరగలుగుతారు. బీజేపీ ఎక్కడ పెరిగిందో అక్కడ మత ఘర్షణలు వస్తున్నాయి. మత ఘర్షణలు ఎక్కడ పెరుగుతున్నాయో అక్కడ బీజేపీ పెరుగుతాయి. ఇదొక వాస్తవం. మొదటిసారి అధికారంలోకి వచ్చిన 2 సీట్ల నుంచి 80 సీట్లు పోయినా, 80 సీట్ల నుంచి 180 సీట్లు పోయినా, ఇప్పుడు 300 పైగా సీట్లు గెలిచిన ఈ మొత్తం పరిణామక్రమం అంతా చూస్తే ప్రజలకు సేవ చేయడం ద్వారా, ఉద్యోగాలు కల్పించడం ద్వారా, భూములు పంచడం ద్వారా, ధరలు తగ్గించడం ద్వారా, మత సామరస్యాన్ని నెలకొల్పడం ద్వారా, దేశ ఆర్థికాభివృద్ధిని సాధించడం ద్వారా, విదేశాలతో శాంతిని సాధించడం ద్వారా, ఒక అభ్యుదయ ఆర్థిక విధానాన్ని ప్రజల ముందు ఉంచడం ద్వారా ఇంత మంచి పనులు చేసిన బీజేపీ పెరుగుతోంది. 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పాటు పరిపాలించిన తర్వాత ఆయన చేసిన ప్రతి వాగ్దానం ఉల్లంఘన జరిగింది. 2 కోట్ల ఉద్యోగాలు నాడు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలు ఉన్నాయి. 80 లక్షల కోట్ల నల్లధనాన్ని తీసుకొచ్చి అందరికి 15 లక్షలు చొప్పున ఇంటికి ఒక 15 లక్షలు పంచుతా ఉన్నాడు. ఇట్లాంటి ఎన్నో వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు జరగకపోయినా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎందుకు గెలిచాడు? భారీ మెజార్టీతో గెలిచారు. ఎందుకు? ఎలా సాధ్యమైంది? పుల్వామా ఘటన, పాకిస్తాన్ బుజ్జిగా చూపించడం, పాకిస్తాన్తో యుద్ధం సృష్టించడం, ఆ రకంగా దేశ ప్రజల యొక్క సెంటిమెంట్ని, ఒక మత ఉన్మాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఒక శత్రువు చూపించి ఆ శత్రువు వ్యతిరేకంగా పోరాడగలిగే వీరుడు మోడీ. ఆయన ఛాతీ 56 అంగుళాలు. కాబట్టి ఆయనే మళ్ళీ ప్రధానమంత్రి కావాలన్న ఒక సెంటిమెంట్ యువతలో, మధ్యతరగతిలో, ఇంకా ఒక రకంగా మత సమస్యను ముందుకు తీసుకొచ్చినప్పుడు చాలా మంది హిందువులు అనుకునే మనం నిజమే మన హిందూ మతాన్ని రక్షించడానికి పుట్టిన వాళ్ళేమో ఈ పార్టీ అనే అపోహ కూడా. వాస్తవంగా హిందూ మతం అభివృద్ధి కానీ, హిందూ ధార్మికతకు ప్రతినిధిగా కానీ బీజేపీలో లేదు. కానీ ఆ రకమైన ఉద్రేకాన్ని సృష్టించగలిగిన పరిస్థితుల్లో వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తున్నారు. ఇప్పుడు బీజేపీ లక్ష్యం దక్షిణాదిలో పెరగాలి. కర్ణాటకలో పెరిగారు. ఎలా పెరిగారు? మత ఘర్షణ. అట్లా కేరళలో పెరగాలని ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఘర్షణలకు ప్రయత్నం చేస్తున్నారు. బెంగాల్లో ప్రయత్నం చేశారు. బెంగాల్లో తీవ్ర ప్రయత్నం చేశారు. చాలా బలం పెంచుకున్నారు. గెలవలేకపోయింది. ఎలా పెంచుకోగలిగారు? అక్కడ ముస్లింలు హిందువుల మధ్య తీవ్రమైనటువంటి ద్వేషాలు తగిలించారు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ హిందూ ఫండమెంటలిజాన్ని సమర్థించే ధోరణి తీసుకుంటే బీజేపీ ముస్లిం ఫండమెంటల్ వాళ్ళు సమర్థిస్తే
హిందూ ఫండమెంటలిజాన్ని వీళ్ళు సమర్థించారు. ఈ రకమైనటువంటి పోలరైజేషన్ తీసుకురావడం ద్వారా వామపక్ష భావాన్ని అనుకున్నట్టగలిగారు అక్కడ. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎత్తుగడ కూడా వాళ్ళు పదే పదే చెప్తున్నారు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలాంటి బీజేపీ అధికారులు రావాలి. రావడానికి ఏం చేయాలి? వాళ్ళకు అర్థమైన మంత్రం ఒకటే ఉంది, అదేంటి? ఘర్షణ రావాలి, మత ఘర్షణ. మత ఘర్షణ రావాలంటే సర్వే సర్వత్రా తెలంగాణ అంతటికీ తెలిసిన పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. ఆ సాయుధ పోరాటంతో ఇప్పటికీ ఉత్తేజపడుతుంటారు ప్రజలు. ఏ పార్టీ వెనక ఉన్నా ఆనాడు పోరాటానికి నాయకత్వం ఇచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ వెనకే ప్రజలు పూర్తిగా లేకపోవచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ బలహీనపడవచ్చు. కానీ తెలంగాణ పోరాట వారసత్వం, వామపక్ష భావం, అభ్యుదయ భావం అనేది అందరం ఒకటే, మతం తేడా ఉండకూడదు, ముస్లింలు హిందువులు భాయి భాయి అనే ఒక సెక్యులర్ భావం తెలంగాణ ప్రజలు అత్యధికంగా ఉంటుంది. ఆ భావాన్ని తొలగించాలి. ఆ పోరాటంని ప్రేమించే వాళ్ళందరికీ ఒక విషయాన్ని ఎక్కించాలి. తెలంగాణ సాయుధ పోరాటం అంటే అది ముస్లిం రాజును తెచ్చడం కోసం హిందువులు చేసిన పోరాటంగా చిత్రించాలి. ఇది బీజేపీ యొక్క ఎత్తుగడ. ఈ ఎత్తుగడతో బీజేపీ ఈ పనులు ఎత్తుకున్నది. వాస్తవంగా తెలంగాణ పోరాటం ముస్లిం రాజులకు వ్యతిరేకంగా జరిగిందా? ఒక రాచరికానికి వ్యతిరేకంగా జరిగింది. రాచరిక ప్రభువుల్లో ముస్లిం ఉండొచ్చు, హిందువు ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు. మరి నిజంగా రాచరికాన్ని వ్యతిరేకించే లక్షణం బీజేపీకి ఉంటే అదే సమయంలో కాశ్మీర్లో ఉన్నటువంటి రాజు హర్సి ఆయన హిందూ, దానికి వ్యతిరేకంగా ఎందుకు ఫైట్ చేయలేదు బీజేపీ? పైగా హరిసింగ్ యొక్క వాదన సమర్థించి హరిసింగ్ రాజ్యం కొనసాగాలని చెప్పిన వాళ్ళు. అక్కడ ముస్లింగా ఉన్నటువంటి షేక్ అబ్దుల్లా హరిసింగ్ రాచరికాన్ని వ్యతిరేకిస్తూ భూ సంస్కరణ అమలుపడాలి, దున్నవారి భూమి కావాలని పోరాడిన వాడు షేక్ అబ్దుల్లా. ఆయన ముస్లిం నాయకుడు. కాబట్టి వాళ్ళు పోరాడిన తీరేంటి, అణచివేసిన తీరేంటి, హిందువా ముస్లిం అనేది కాకుండా ఆరోపణలు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. తెలంగాణలో అట్లే అర్థం చేసుకోవాలి. వాస్తవంగా తెలంగాణలో అణచివేత చేసిన జాగీర్దారులు ఎవరు? జమీందారులు ఎవరు? జన్నారెడ్డి ప్రతాప్ రెడ్డి 1,45,000 ఎకరాల భూమి ఉన్నటువంటి జాగీర్దారు. ఆయన హిందూ, ఆయన అణచేశాడు జనాన్ని. కల్లూరు రాఘవేంద్రరావు 1,00,000 ఎకరాలు భూస్వామి, ఆయన హిందూ, ముస్లిం కాదు. ఆయనకు వ్యతిరేకంగా జనం తిరగబడ్డారు. నైజాం ఎక్కడున్నాడు? హైదరాబాద్ గోల్కొండలో. కానీ గ్రామాన జమీందారులు ఎవరు, జాగీర్దారులు ఎవరు, భూస్వాములు ఎవరు, వాళ్ళ గుండాలు ఎవరు, అణచివేసింది ఎవరు? వీళ్ళందరూ హిందువులు కదా, వాళ్ళకి వ్యతిరేకంగా కాదా ప్రజలు పోరాడింది? అట్లాగే విష్ణు దేశ్ముఖ్ ఉన్నాడు, రామచంద్రారెడ్డి, ఆయన ఎవరు? హిందువు కదా. ఆయన ఎంతమంది చంపించాడు? ఎన్ని గూడెల్లోకి పోయి, గ్రామాల్లోకి పోయి ఆడవాళ్ళపైన అత్యాచారాలు చేయించాడు. ఆయన కొడుకు బాబు ద్వారా జగన్మోహన్ రెడ్డి ఆయన పేరు, ఎంతమంది ఆడవాళ్ళని చెరగొట్టాడు. మరి వీళ్ళందరూ ముస్లింలా? అంతేకాదు, ఇంకొక కోణం కూడా చూద్దాం. తెలంగాణ పోరాటంలో పాల్గొన్నవాడు ఆనాడు బందగి పోరాడి హత్యగావించబడ్డాడు భూస్వామి గుండాలతో, విష్ణువుడు దేశ్ముఖ్ గుండాలతో. బందగి ముస్లిం, భూమి కోసం పోరాడాడు. తన భూమిని అక్రమంగా భూస్వామి గుండాలు లాగడానికి ప్రయత్నం చేస్తే దానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళి కోర్టులో జడ్జిమెంట్ తనకు అనుకూలంగా వచ్చి ఆ ఉక్రోషం భరించలేక భూస్వామి గుండాలు హత్య చేశారు అతను. ఆయన ముస్లిం. షోయబుల్లా ఖాన్ ఎవరు? షోయబుల్లా ఖాన్ ప్రముఖ జర్నలిస్టు. నైజాంకి వ్యతిరేకంగా రాతలు రాసినందుకు, రాసిన చేతులు నరకాలని చెప్పి తీర్పులు ఇచ్చి చేతులు నరికించారు. ఆయన ముస్లిం. ఆయన ఎవరు వ్యతిరేకంగా పోరాడాడు? నైజాంకి వ్యతిరేకంగా. నైజాం ముస్లిం కాబట్టి వ్యతిరేకించాడా? నైజాం రాజు కాబట్టి వ్యతిరేకించాడు, రాచరికం కాబట్టి వ్యతిరేకించాడు, దౌర్జన్యం కాబట్టి వ్యతిరేకించాడు, అప్రజాస్వామిక పద్ధతులు కాబట్టి వ్యతిరేకించాడు. ఇప్పుడు హైదరాబాద్ లో సిపిఐ ఆఫీస్ ఉంది, దాని పేరేంటి? ముగ్దుం భవన్. ముగ్దుం మొహినుద్దీన్ పేరుతో పెట్టినట్టు. ముగ్దుం మొహినుద్దీన్ ఒక ప్రముఖమైన కమ్యూనిస్ట్ నాయకుడు, ప్రజానాయకుడు, కవి. వీళ్ళందరూ ముస్లింలు కదా. ఇంకా చెప్పాలంటే గ్రామాన ముస్లింలు హిందువులు అందరూ ఐక్యమే పోరాటం. వాస్తవంగా ఎన్నో జాతులు ఉన్నాయి. తెలంగాణ సంస్థానం అనేది, నైజాం సంస్థానం అనేది ఇప్పుడున్న తెలుగు ప్రాంతమే కాదు. ఆనాడు మహారాష్ట్రలో 8 జిల్లాలు దీంట్లో ఉన్నాయి. కర్ణాటకలో 3 జిల్లాలు నైజాం సంస్థానంలో ఉన్నాయి. 90 లక్షల జనాభా తెలుగు వాళ్ళు ఉంటే 45 లక్షలు మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, 22 లక్షలు కన్నడ వాళ్ళు ఉన్నారు, ఉర్దూ మాట్లాడే వాళ్ళు 28 లక్షల మంది ఉన్నారు, 12%. ఈ రకంగా బహుభాషల కలయికగా, బహు ప్రాంతాల వాళ్ళ కలయికగా ఉంది తెలంగాణ సంస్థానం అన్నాడు. ఈ సంస్థానంలో ఎందుకు నైజాంకు వ్యతిరేకంగా తిరగబడ్డారు? ఏ సమస్యల మీద ప్రజలకు ఆవేశం వచ్చింది? ఇది మనం అర్థం చేసుకోవాలి.
నైజాం సంస్థానంలో 5.5 కోట్ల ఎకరాల భూమి ఉంది. 5,30,00,000 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు తెలంగాణలో అంత లేదు, అది విభాగం అయిపోయింది. 5,30,00,000 ఎకరాల్లో 3 కోట్ల ఎకరాల భూమి దివాణి భూమిగా ఉండేది. అంటే గవర్నమెంట్ డైరెక్ట్గా ఇస్తుందట, రైతులకి హక్కు లేదు, చేసుకునే హక్కు ఉంది, కానీ గవర్నమెంట్ లేదు. ఇంకొక 1.5 ఎకరాలు జాగీర్దారుది, జమీందారుది, వతందారుది, అగ్రహారీకులది. అంటే వాళ్ళ సొంతమే. ఇంకా వాళ్ళు ఎంత పన్నైనా వేయచ్చు, ఏ రైతుకైనా పంపించవచ్చు, ఏ రైతునైనా బేదఖలు చేయొచ్చు, ఎన్ని ఇబ్బందులైనా పెట్టచ్చు. 1.5 ఎకరాలు అట్లా జాగీర్దారుల భూమి ఉంది. 45 లక్షల ఎకరాల భూమి ఇది కంప్లీట్ గా నైజాం సొంత భూమి, సర్ఫెకాస్ అంటారు లేదు, నైజాం యొక్క సొంత భూమి, కుటుంబ భూమిగా. ఈ రకమైనటువంటి భూ విభజన ఉంది. నైజాం కింద ఉన్న భూముల్లో, ఈ జాగీర్దారుల కింద ఉన్న భూముల్లో శిస్తు ఎంత భరించలేనిదిగా ఉండేదంటే, దివాణీ భూములకు ఉన్న శిస్తు మీద 10 రెట్లు ఎక్కువ శిస్తు వసూలు చేసేవాళ్ళు. ఒక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. ఆనాడు అనేక మంది, మా గ్రామాల్లో కూడా చాలా మంది చెప్పుకునేవారు, పాత తరాల వాళ్ళు, ఇటీవల దాకా వాళ్ళంతా చనిపోయేదాకా, ఏమంటే భూమి శిస్తు కట్టలేక భూములు వదులుకునేవాళ్ళు. మాకు ఈ భూమి వద్దు అని చెప్పి వదిలేవాడు. ఇప్పుడు మనం ఊహించగలం అది? భూమి ఎంత ధర ఉంది, భూమి శిస్తు ఎంత ఇప్పుడు. కానీ ఆనాడు భూమినే వదులుకునేవాళ్ళు తప్ప, అంటే ఆ భూమిలో ఎంత పండించినా సరే ఆ పంట అమ్మితే భూమి శిస్తుకు సరిపోయేది కాదు. ఇట్లాంటి పరిస్థితుల రైతాంగం నానా బాధలు అనుభవించింది, నిరంకుశ ప్రభు యొక్క ఆగడాల్ని భరించింది. అంతేకాదు, మిగతా ప్రజల్లో కూడా ఏ ఒక్కడు సుఖశాంతులతో లేరు. వృత్తి చేసుకునే వాళ్ళందరూ కూడా నేత కార్మికులు ఉంటే ఆ దొరలకు, జాగీర్దారులకు, వాళ్ళ దొరసానులకు, గ్రామం నుండి పటేల్, పట్వారి, మాలే పటేల్, వీళ్ళందరికీ, వీళ్ళు కాక పోలీస్ అమీన్ సాబ్, కొత్వాల్, జమీందారులు, ఇట్లాంటి వాళ్ళందరికీ ఊళ్ళోకి వచ్చే ప్రతి వాడికి ఉచితంగా బట్టలు వేసేవారు. అదే రకంగా గీత కార్మికులు ఉంటే వాళ్ళకి చెట్లు ఉండేవి, జాగీర్దారులు, భూస్వాములు, గ్రామంలో ఉన్న భూస్వామి ఉంటే వాడి పేరుతో 10 చెట్లు ఉండేవి. ఉచితంగా వాడు కళ్ళు తీసి, కుండలు తీసుకుని ఇంట్లో ఇచ్చినవారు. ఆ రకంగా ఉచితంగా ఇదంతా వెట్టి చాకరీ. అట్లాగే దళితులు ఉంటే వాళ్ళకి చెప్పులు కుట్టడం కానీ, మూటలకు తొండాలు కుట్టడం కానీ, ఎద్దులకు పట్టెలు తొండడం కానీ, ఇట్లాంటి చర్మ పనులన్నీ కూడా ఉచితంగా చేయాలి వీళ్ళందరికీ. దాంతో పాటు ఊళ్ళో దూరం వస్తే ఆ చావి దూరడం, శుభ్రం చేయడం, మొత్తం పారిశుద్ధ్యం అంతా చూడడం, ఇవన్నీ చేయాల్సి వచ్చేది. చాకళ్ళు ఉంటే ఆనాడు వీళ్ళందరికీ ఉచితంగా బట్టలు ఇస్తారు. ఈ రకమైనటువంటి, అంతేకాకుండా దొరలు ప్రయాణిస్తే పల్లకిలో ప్రయాణించేవారు, ముందు ఉరకాలి చాకరి. దొరసాలు ప్రయాణిస్తే మేనాల్లో ప్రయాణించేవారు, దానికి ముందు ఉరకాలి. ఈ రకమైనటువంటి గొడ్డు చాకరి, ఉచిత చాకరీ చేయాల్సి వచ్చేది, వెట్టి చాకరీ, రూపాయి ప్రతిఫలం ఉండేది కాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో పేదలందరూ కూడా నైజాం ప్రభుత్వ వ్యతిరేక భావంతో కుతకుత ఉరికిపోయేవారు. ఇక్కడ భూమి సమస్య మీద ఒక ముఖ్యమైన పరిణామం జరిగింది. తెలంగాణ పోరాటంలో మొదటిసారిగా భూస్వాములకు వ్యతిరేకంగా తిరగబడినటువంటి మొదటి ఘటన, మొదటి మహిళ ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ, చాకల ఐలమ్మ అంటారు. ఎందుకు జరిగింది ఆ సంఘటన? దీంట్లో సామాజిక కోణం కూడా ఉంది. 40 ప్రాంతాల్లో, అంటే ఆనాడున్న పరిస్థితుల్లో రజకులు, చాకళ్ళు, వీళ్ళందరికీ బట్టలు ఉతకడం, అట్లాగే వాళ్ళ ఇంట్లో వంట చేసుకునేవాళ్ళు కాదు. ఆ బట్టల దగ్గరే అన్నం అడుక్కొచ్చేవాళ్ళు. అలా కొంచెం అన్నం పెడితే ఆ అన్నాన్నే తినేవాళ్ళు తప్ప వాళ్ళ ఇంట్లో వంటలు ఉండవు. అంటే అందరూ ప్రజల యొక్క, ముఖ్యంగా దొరల, భూస్వాముల యొక్క గుడ్డలు, ముట్టుగుడ్డలు ఇవన్నీ ఉతకడం, శుభ్రం చేయడం, వాళ్ళు పెట్టిన అన్నం తినడం, అంత హీనమైన బ్రతుకుతో ఉండేవారు. అనేక రకాల హింసాయుతమైన మాటలు, ఏహమైన మాటలతో వాళ్ళు పిలిచేవారు. ఈ పరిస్థితుల్లో ఐలమ్మ, ఆమె ఊరగంటి ఐలమ్మ, ఆమె ఇంటి పేరు ఊరగంటి మల్లమ్మ సాయిలు కూతురు, వరంగల్ జిల్లా కృష్ణాపురం గ్రామం. తర్వాత చిట్యాల వలసైన పాలకుర్తి అయింది. చిట్యాల వలసైన పెళ్లి చేసుకుంది, చిట్యాల ఐలమ్మ అయింది. ఆమె ఆత్మాభిమానం కలిగిన స్త్రీ. చాకలి పిల్లలు పుట్టినప్పటికీ గౌరవంగా బతకాలని కోరుకుంది. బట్టలు తోడు, అన్నాలు పుచ్చుకొని తినడం ఇట్లా కాదు, నేను కూడా రైతులాగా బతకాలి అని కోరుకున్నాను. కోరుకోవడం తప్పు కాదు కదా. ఆ ఊళ్ళో ఒక భూస్వామి దగ్గర 4 ఎకరాలు కౌలు తీసుకుంది, వ్యవసాయం మొదలుపెట్టింది. ఇది భరించలేకపోయారు భూస్వామి.
దూరం. ఒక చాకలి ఆమె, మన బట్టలు ఉతికి శుభ్రం చేసే ఆమె, మనం పెడితే తిని బతికే ఆమె ఈ బాంఛం ధరాన్ని ఉండాల్సిన స్థితిలో ఉండకుండా తను రైతులాగా వ్యవసాయం చేసి మనకు సమానంగా నిలబడుతున్నారు. ఇది భరించలేకపోయారు కాబట్టి ఆయన భూమి లేకుండా చేయాలి. కుట్రమన్నారు. పటేల్ వాళ్ళ చేతిలో ఉన్నారు. పటేల్ చెప్పారు, పటవారికి చెప్పారు రికార్డు మార్చేవి, ఆ గౌన్ రికార్డులను మార్చేశారు. దాంతో పంట పండిన ఆ పంటని లాక్కెళ్ళడానికి భూస్వామి గుండాలు ప్రయత్నం చేశారు. అప్పటికే 40 ఆ ప్రాంతాల్లోనే ఆంధ్ర మహాసభ నాయకత్వంలో ఆంధ్ర మహాసభ మొత్తం తెలుగు జాతి, తెలుగు సంస్కృతిని ఉద్ధరించడం కోసం ఏర్పడిన ఒక సాంస్కృతిక సంస్థగా ఉండేది. పోరాట సంఘంగా లేదు. కొన్ని విజ్ఞప్తులు చేస్తుండేది నిజాం సర్కార్కి, మాకు కాస్త అవకాశాలు ఇవ్వండి. మొదట కాంగ్రెస్ ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళకు అడుక్కునే మాటలతో ప్రారంభమైందో 1885లో ఆంధ్రజన సంఘం అనే పేరుతో తెలంగాణలో ప్రారంభమైంది కూడా అదే. 1928లో మాడపాటి హనుమంతరావు నాయకత్వంలో ఆంధ్ర మహాసభ మొదటి సభ జరిగింది. ఆ తర్వాత కొన్ని డిమాండ్స్ గట్టిగా మొదలుపెట్టారు. తర్వాత ఆంధ్ర మహాసభలో యువకులు చేరారు. అభ్యుదయ రామకులైన యువకులు, మధ్య వెల్లారెడ్డి, రావినారాయణ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా, భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ ఆంధ్ర మహాసభలో చేరారు. 40లో మల్కాపురంలో జరిగిన 7వ మహాసభలో యువకులందరూ గట్టిగా పూనుకొని గట్టి డిమాండ్లు పెట్టాలి, నిజాం సర్కార్ వ్యతిరేకంగానే నిర్ణయాలు చేశారు. తర్వాత జరిగినటువంటి చిలుకూరు మహాసభలో రావినారాయణ రెడ్డి గారు అధ్యక్షుడు ఎన్నికయ్యారు. రావినారాయణ రెడ్డి గారు కమ్యూనిస్టు. ఆనాటి కమ్యూనిస్టులు కాంగ్రెస్లు, ఆంధ్ర మహాసభలు ఇట్లా ఆ సంఘాల్లో పనిచేస్తుండేవారు. ఆ రకంగా ఆయన అధ్యక్షుడు అయ్యాడు. అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి ఇంకా తీవ్రమైనటువంటి డిమాండ్స్ మొదలు పెట్టారు. నైజాం సర్కార్ ఉండటానికి లేదు, ప్రజాస్వామ్యం ఉండాలి, ఇట్లాంటి డిమాండ్స్ అన్ని. నెక్స్ట్ మహాసభ భువనగిరిలో జరిగింది. భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్ర మహాసభ అనుకుంటా. 11వ ఆంధ్ర మహాసభలో చీలిక వచ్చేసి 2 విడిపోయింది. మితవాదులు అతివాదులు అంటే నైజాం ప్రభుత్వం మీద తిరగబడకూడదు, మనం విజ్ఞప్తులు మాత్రమే చేయాలి అనే వాదన. చిలిపోవటాలంటే ఇప్పుడు సిపిఐసి చిలికలు కూడా అంతే. సిద్ధాంతుల వేదాలతో ఎలా పోరాడాలి ప్రజల కోసం అనే విధానంలో వచ్చిన తేడాలు తప్ప సీట్ల కోసం, పదవుల కోసం కాదు. ఆంధ్ర మహాసభ కూడా అదే రకంగా చీలింది. నైజాం విజ్ఞప్తులు మాత్రమే చేయాలి తప్ప పోరాడాల్సిన అవసరం లేదు అనే ధోరణి మితవాదులు తీసుకున్నారు. లేదా నైజాం ప్రభుత్వాన్ని కూలగొట్టే పోరాటం మనం చేయాలి, ప్రజాస్వామ్యం ఉండాలి, భూమి హక్కులు రావాలి, వెట్టి చాకరీ పోవాలి, తెలుగు సంస్కృతి పునరుద్ధరించబడాలి, తెలుగులో విద్యాబోధన ఉండాలి, ఇట్లాంటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక డిమాండ్లన్నీ ముందుకు తీసుకొచ్చింది ఆంధ్ర మహాసభ. ఎప్పుడైతే దీనిపైన విభేదాలు వచ్చినాయో మితవాదులు అతివాదులు చీలిపోయారు. పూర్తిగా కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభ పోరాట సంఘంగా రూపుదిద్దుకున్నారు. తర్వాత 12వ ఆంధ్ర మహాసభ 44లో అనుకుంటారు ఖమ్మంలో జరిగింది. అక్కడ డైరెక్ట్ గా పోరాట పిలుపులే ఇచ్చారు. అంటే ఆనాటి ప్రధాన సమస్య ఇందాకే చెప్పినట్టుగా భూమి కౌలుకు తీసుకున్న వాళ్ళు భూమి సాగు చేసి పంట చేతికి వచ్చే సమయానికి భూస్వాములకు ఉండాలకపోయే ఒక ధోరణి ప్రబలంగా ఉండేది ఆ రోజుల్లో. దీనికి వ్యతిరేకంగా తిరగబడాలనే ఒక ఆలోచన జరిగింది. ఆ సమయంలో ఐలమ్మ తన భూమి సమస్యని సంఘ నాయకులు చెప్పింది. సంఘ నాయకులు అందుకున్నారు, ఆమె దగ్గరికి వెళ్ళారు, మీటింగ్ వేశారు. వాస్తవ పాలకుర్తిలో ఐలమ్మ ఇల్లే సంఘం ఆఫీస్ గా ఉండేది రెగ్యులర్ గా. అక్కడ మీటింగ్ జరిగి భూస్వామికి వార్తలన్నీ వెళ్ళి విష్ణు దేశ్ముఖ్కి, రామచంద్రారెడ్డి, ఈ ఐలమ్మ ఇట్లా సంఘం నాయకురాలుగా తయారవుతుంది, ఏమైనా సరే ఆ భూమి మీద మనం పట్టుదలగా చేయాల్సిందే. గూండాలంతా కళాల మీద రావడానికి ప్రయత్నం చేశారు. ఆ సమయంలో భీమిరెడ్డి నరసింహారెడ్డి నాయకత్వంలో దళం వెళ్ళి ఐలమ్మ పొలం మీదకి వెళ్ళి ఆ పంటంతా కోసి దాన్ని నొరిపిడి చేసి ధాన్యం అంతా తీసుకొచ్చి ఐలమ్మ ఇంట్లో వేశారు. అది మొట్టమొదటి నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అంటే లోకల్ భూస్వాములు జాగీర్దారులకు వ్యతిరేకంగా జరిగిన ఒక తిరుగుబాటు, ఒక సాధారణ రైతు చేసిన తిరుగుబాటు, సంఘం తోడ్పాటు. ఎప్పుడైతే ఐలమ్మ ఘటన ఇలా జరిగిందో సరే, దాని తర్వాత భీమిరెడ్డి నరసింహారెడ్డి మీద పెద్ద ఎత్తున కేసులు పెట్టారు, పోలీసులు తీసుకున్నారు, చిత్రహింసలు పెట్టారు ఆయన. అది ఒక ఘటన. అయినా సరే చిత్రహింసలు పెట్టిన నాయకుల్ని కాపాడుకోవడానికి ప్రజలంతా తిరగబడ్డారు. ఈ ఘటనతో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా గ్రామాన ఉన్నటువంటి ఈ భూమి సాగు చేసుకున్న కౌలుదారులందరికీ ఒక అండ లభించినట్లయితే, ఒక ధైర్యం వచ్చేసి వాళ్ళలో ఉన్నటువంటి తిరుగుబడాలనే ధోరణి బయటకు వచ్చేసి ఆ రకంగా ఎక్కడికక్కడ భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు ముందుకు వచ్చేసినాయి.
సంఘ నాయకుల దగ్గరికి రావడం, కబుర్లు పెట్టడం, మా ఊరికి రావాలని ఆహ్వానించడం, మీటింగ్ పెట్టడం, గ్రామానికి కమిటీలు ఏర్పడడం, చాలా వేగంగా సంఘం అనేది తెలంగాణలో విస్తరించింది. ఈ సమయంలో కడవెండిలో సంఘటన జరిగింది. ఈ కార్యకలాపాల్లో భాగంగా నైజాం అక్కడున్న భూస్వామి గుండాలు, విష్ణు దేశ్ముఖ్ గుండాలు చేస్తున్న ఆగడాలకు వ్యతిరేకంగా గ్రామంలో ఒక పెద్ద ప్రదర్శన జరుగుతోంది. ఈ ప్రదర్శనకు నాయకత్వం వహించిన వాడు దొడ్డి కొమరయ్య కడవెండిలో. ఆ దొడ్డి కొమర మీద కన్ను పెట్టి ఆయన ఏమైనా చంపాలని చెప్పి తుపాకులు పట్టుకొని ఆ ప్రదర్శన మీద దాడి చేయించి సూటిగా గురి చూసి కొట్టి చంపారు దొడ్డి కొమరయ్య. తెలంగాణ పోరాటంలో తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య. అది 46 జూలై 4వ తేదీన ఆ ఘటన జరిగింది. ఎప్పుడైతే దొడ్డి కొమరయ్య వీరమరణంతో మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలు, ఆంధ్ర మహాసభలో చర్చ జరిగింది. దీన్ని వ్యతిరేకించే ఒక విప్లవ ఉత్సాహంతో ప్రజలు ఉన్నారు. దీన్ని మనం వెనకనట్టకూడదు, దీనికి తగిన పోరాట రూపం ఇవ్వాలి, దేనికైనా వాళ్ళు ఏ రూపంలో వస్తే ఆ రూపంలో ఎదుర్కొనేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీనికి సాయుధ పోరాట రూపం ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం చేస్తున్నారు. 46 సెప్టెంబర్లో సాయుధ పోరాటం పిలుపుకోవడం జరిగింది. అలా మొదలైనటువంటి పోరాటం 51 అక్టోబర్ దాకా 5 సంవత్సరాల పాటు తెలంగాణలో చాలా జరిగింది. ఇది స్థూలంగా పోరాటం జరిగింది. ఇలా జరిగినటువంటి పోరాటాన్ని హిందూ ముస్లింల పోరాటం ఎట్లా చెప్తారు? చాలా తప్పు. అయితే ఈ పోరాటంలో వివిధ దశల్లో ఎగుడిగుళ్ళు ఉన్నాయి. ఉధృతంగా సాగిన కాలం ఉంది, స్తబ్దతకు లోనైన కాలం ఉంది, ఓడిపోయే దిశలో రిట్రీట్ అయిన దశలో ఉంది. అయితే ఆ మధ్యలో ఉన్న దశలు సక్రమంగా అర్థం చేసుకోవడంలో, నిర్ణయాలు చేయడంలో పొరపాటు కూడా జరిగింది. 46లో ప్రారంభమైన ఈ పోరాటం 47 ఆగస్టు 15 వచ్చేటప్పటికి ఒక మలుపు వచ్చింది. అప్పటి వరకు నైజాం స్టేట్ లో ఉన్నటువంటి స్వతంత్ర పిపాస కలిగినటువంటి ప్రజలు కూడా స్వతంత్ర పోరాటంలో భాగంగానే దీన్ని చూశారు. వాళ్ళు కూడా ఈ పోరాటాన్ని సమర్థిస్తూ ముందుకు వచ్చారు. ఎప్పుడైతే 47 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిందో అప్పుడు ఆ సెక్షన్ ప్రజలు ఇంకా సంతృప్తి చెందారు, స్వతంత్రం వచ్చింది అని. అయినా అందులో కొంతమంది స్వతంత్రం అయితే వచ్చింది, కానీ స్వతంత్ర భారతదేశంలో మాత్రం నైజాం ప్రభుత్వం కలవలేదు. కాబట్టి 48 సెప్టెంబర్ 17 దాకా పోరాడారు వాళ్ళు. మొదట 47 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం చేసింది, ఈ దేశీయ సంస్థానాల్లో మనం జోక్యం చేసుకోకూడదు, కాంగ్రెస్ పార్టీ యూనిట్లు పెట్టకూడదు, పోరాడకూడదు అని. చూడండి, రాజులకు వ్యతిరేకంగా మనం పోరాటం చేయట్లేదు, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసాం అంతే. ఈ రాజులందరూ ఇక్కడ వాళ్ళే, హిందువులే, దేశీయులే, కాబట్టి వీళ్ళకి వ్యతిరేకంగా పోరాటం లేదు, విదేశీయులు మాత్రం వ్యతిరేకంగా పోరాటం అనే వైపు తీసుకున్నారు. అంటే ప్రజాస్వామ్యం కోసం వాళ్ళు పోరాడలేదు. ప్రారంభంలో సంస్థానాల్లో కాంగ్రెస్ పార్టీ యూనిట్ పెట్టకూడదని ఆజ్ఞాపించారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభిమానులు చాలా మంది తిరగబడ్డారు, రామానంద తీర్థ పెద్ద నిరసన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత కాలంలో యూనిట్లు పెట్టారు, స్టేట్ కాంగ్రెస్ అనేది ఏర్పడింది. ఈ రకంగా 48 సెప్టెంబర్ 13 నెహ్రూ సైన్యాలు దేశంలోకి, తెలంగాణలోకి వచ్చినాయి. ఈ సైన్యాలు వచ్చింది ఎందుకు అనేది ఒక చర్చనీయాంశమైనప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ లోపల ఏమనంటే, అప్పటికే కమ్యూనిస్ట్ ఉద్యమం అంటే సాయుధ పోరాటం చాలా విస్తరిస్తుంది కాబట్టి అది భారతదేశ వ్యాప్తంగా పాకుతుంది అనే భయం. ఇక్కడున్న భూస్వాములందరూ కూడా ఢిల్లీ మొత్తుకున్నారు, పటేల్ దగ్గర, నెహ్రూ గారి దగ్గర, ఈ కమ్యూనిస్టులు ఇంకా విస్తరిస్తున్నారు, మీరు ఊరుకుంటే సరిపోదు, సైన్యాన్ని పంపించాలి. దానికోసం సైన్యాన్ని పంపించారు. ప్రధానమైన లక్ష్యం కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని దెబ్బకొట్టాలి, గెరిల్లా నాశనం చేయాలి. రెండోది నైజాం సంస్థానాన్ని ఇండియాలో ఏం చేసుకోవాలి, ఆ ఉద్దేశం కూడా ఉంది. కానీ అది సెకండరీ మాత్రమే కాదు, అదే ప్రైమరీ. కాబట్టి దానికి మనం నైజాం సైన్యాలకు స్వాగతం పలకాలనేది ఒక సెక్షన్. సరే, ఇప్పుడు ఆ విభేదాలు ఏంటి అనేది నేను ఇప్పుడు ఈ సభలో ఎక్కువ వివరాలు పోతున్న ఉద్దేశం లేదు, అది ఎప్పుడైనా విడిగా చర్చించుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో ఎప్పుడైతే 48 సెప్టెంబర్ 17న నైజాం లొంగిపోయాడో పోరాటం యొక్క స్వభావం మారిపోయింది. అంటే ఇండియాలో కలవాలి నైజాం ప్రభుత్వం దిగిపోవాలి, ప్రజాస్వామ్య రాజ్యం రావాలి అనే పొలిటికల్ డిమాండ్ అవుతుందో ఆ డిమాండ్ నెరవేరింది. అయితే వాస్తవ ప్రజల డిమాండ్ భూమి కోసం, హక్కు కోసం, వట్టిచారి విముక్తి కోసం. ఆ డిమాండ్స్ ఆచరణలో ఆక్రమించుకున్న భూములు 10 లక్షల ఎకరాలు ఉన్నాయి, విముక్తి చెందినటువంటి సాధించిన హక్కులు ఉన్నాయి. కానీ వాటిని చట్టబద్ధం చేయాలి. నెహ్రూ ప్రభుత్వం గారు హామీ ఇచ్చుంటే ఇంకా ప్రశాంతంగా ఆ పోరాటం ముగిసి ఉండేది. అట్లా కాకుండా నెహ్రూ ప్రభుత్వ యొక్క ఉద్దేశమే ఈ పోరాటం అణచాలి కాబట్టి అణిచే ప్రయత్నాలు కోరుకున్నారు.
మనం ప్రారంభంలో చెప్పుకున్నట్టుగా నైజాం పోరాటంలో 4,000 మంది కమ్యూనిస్టులు ప్రాణత్యాగాలు చేశారని చెప్పుకుంటున్నారు. కానీ 4,000 మందిలో నైజాం ప్రభుత్వ అధికారులు ఉన్నంత కాలం ప్రాణాలు కోల్పోయింది గుండా చేతులు కానీ నైజాం ప్రభుత్వం యొక్క పోలీస్ చేతులు కానీ 1,500 మాత్రమే. తర్వాత 48 తర్వాత 51 దాకా సాగిన 3 ఏళ్ల పోరాటంలో నెహ్రూ ప్రభుత్వ సైన్యాలు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలోనే 2,500 మంది అత్యధిక చనిపోయారు. ఆ కాలంలో భూమి రక్షించుకోవాలనే కోరికతో ప్రజలు కొంతమేరకు పాల్గొన్నప్పటికీ ఓవరాల్ ప్రజాతంత్ర ఉద్యమ స్వభావం అనేది కోల్పోయింది. ఆ రకంగా బలహీనత అనేది ఉద్యమంలో వచ్చింది. దీనికి తోడు కమ్యూనిస్ట్ ఉద్యమంలో వచ్చిన విభేదాలు కూడా కలిసికట్టుగా ఆ డిమాండ్ సాధించుకోవడానికి ఆ భూమి హక్కులు ఇస్తే, ఈ వెట్టి చాకరీ వ్యతిరేక చర్యలు తీసుకుంటే, ఇతర ప్రజాతంత్ర హక్కులకు రక్షణ కల్పిస్తే పోరాటం నిర్వహిస్తామని చెప్పి సామరస్యంగా చర్చ జరిగితే వేరు. కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చిన విభేదాలు ఆశ్రయం చేసుకుని నెహ్రూ ప్రభుత్వం విభజించి పాలించిన సూత్రాన్ని అనుసరించి కమ్యూనిస్టులు దెబ్బకొట్టాలని కోరుకుంది. ఆ రకంగా పెద్ద నష్టాలు జరిగినాయి. చివరికి ఇన్ని త్యాగాల మధ్య సాధించిన విజయాలను కొంత పరిరక్షించుకొని సెప్టెంబర్ 51 సెప్టెంబర్లో పోరాట విరమణ అనేది జరిగింది. ఇది తెలంగాణ పోరాటం జరిగినటువంటి తీరు, సాధించిన విజయాలు. ఇవాళ కూడా ఈ పోరాటం యొక్క ప్రాధాన్యత ఉన్నది. ఎందువల్లంటే ఏ భూమి సమస్య కోసమైతే ఈ పోరాటం జరిగిందో, ఏ భూమి సమస్యనైతే ప్రపంచవ్యాప్తంగా ఇది చర్చనీయాంశమైంది, భారతదేశంలో ఎజెండాగా మార్చింది, తర్వాత ప్రభుత్వాలు భూమి సమస్య గురించి మాట్లాడకుండా ఉండలేని పరిస్థితిని కల్పించింది. అట్లాంటి ప్రముఖమైన ఈ పోరాటం ఆ భూమి సమస్యని పరిష్కారం చేయాలని చేసిన ప్రయత్నాలు ఇప్పటికీ అసంపూర్ణంగానే ఉన్నాయి. మనందరూ తెలుసు, ఎన్నో వాగ్దానాలు వచ్చినాయి. ఇందిరాగాంధీ కాలంలో భూ సంస్కరణ చట్టం తీసుకొచ్చారు, దాన్ని సక్రమంగా అమలు జరపలేకపోయారు. కేవలం బెంగాల్ కేరళలో మాత్రమే భూములు పంపకం జరిగింది తప్ప మిగతా చోట్ల ఎక్కడ పంపకాలు జరగలేదు. అరకరగా జరిగినా సరే దాన్ని మళ్ళీ తిరిగి భూస్వాములు ఆక్రమించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత పార్టీలు కూడా మాట్లాడినాయి. అవి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తెలంగాణ నాగాన సమారాధన అన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి దళితులకు 3 ఎకరాలు భూమి అన్నాడు. ఇన్ని మాటలు మాట్లాడినా ఆచరణలో అవి అమలుకు నడుచుకుంటాం. పైగా ఇప్పుడు ఆనాడు తీసుకొచ్చిన భూ సంస్కరణ చట్టం కూడా అమలు జరగట్లేదు. ఆనాడు 54 ఎకరాల కంటే మించి భూమి ఉంటే మిగులు భూమిగా ప్రకటించి ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలని భూ సంస్కరణ చట్టం. అది మట్ట అయితే మాగాడైతే ఇంకా సగమే. ఇప్పుడు ఆ చట్టాలన్నీ తొందరలో తగ్గారు. పట్టణాల్లో కూడా పరిమితి లేకుండా చేశారు. ఇష్టారాజ్యంగా ఆక్రమిస్తున్నారు. 100 ఎకరాల భూములు తోటల పేరుతో, ఇంకో పేరుతో, ఎస్టేట్ల పేరుతో, రకరకాల పేర్లతో, ఆఖరికి ఎస్సీజీల పేరుతో కూడా రియల్ ఎస్టేట్ కోసం 100 ఎకరాలు కాజేస్తారు. భూమి ఎంత ప్రియమైందో మనకు తెలిసి వాడు. అట్లాంటి విలువైన భూమిని కార్పొరేట్ శక్తులు విచ్చలవిడి ఆక్రమించేస్తున్నారు. ప్రభుత్వాలు వాళ్ళతో కుమ్మకైపోతున్నాయి. ప్రభుత్వాలు తెలియక కాదు, వాటిని కంట్రోల్ చేసే చట్టాలు లేక కాదు, డైరెక్ట్ వాళ్ళతో కుమ్మకవుతున్నారు. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వ ఆస్తులన్నీ, ప్రజల ఆస్తులన్నీ పరాధీనం అయిపోతున్నాయి, కార్పొరేట్ వశం అయిపోతున్నాయి. ఆఖరికి ఇప్పుడు ఒక భూమే కాదు, అడవులు కూడా, రిజర్వ్ ఫారెస్ట్లు కూడా, పోడు భూముల్లో సాగు చేసుకున్న గిరిజనులేమో దౌర్జన్యం చేసి బయటకు వెళ్ళగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరొక వైపున యురేనియం పేరుతో, లేకపోతే ఇంకా మైనింగ్ పేరుతో, గ్రాఫైట్ పేరుతో, రకరకాల ఖనిజాల పేరుతో వాటిని కార్పొరేట్ శక్తులకు అడవులన్నింటినీ ధారదత్తం చేయడం కోసం ప్రయత్నం చేస్తారు. కేసీఆర్ ఏం చెప్తున్నాడు? 2 అసెంబ్లీలు అయ్యే మాట, అడవుల్లో గిరిజనులు కొట్టడం వల్ల అడవులు లేకుండా పోతున్నాయి, అడవులు లేకుండా పోతే అడవుల్లో ఉన్న కోతులు గ్రామాల్లోకి వస్తున్నాయి, ఈ పర్యావరణానికి నష్టం జరుగుతుంది, వర్షాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి అడవులు రక్షించుకోవాలి, కోతులను అడవిలోకి పంపాలి, కాబట్టి గిరిజనులని భూముల నుంచి ఖాళీ చేయించాలి. ఇప్పుడు కోతుల మీద ప్రవేశపోయింది ఆయన గిరిజనుల మీద కంటే. కానీ వాస్తవంగా కోతుల కోసం ఆయన మాట్లాడేది, కోతుల కోసం కూడా కాదు, కార్పొరేట్ల కోసం మాట్లాడు. గిరిజనులు అక్కడ ఉంటే కార్పొరేట్లు పోవడానికి లేదు. గిరిజనులు అక్కడ ఉంటే చట్టం గురించి మాట్లాడతారు, 170 గురించి మాట్లాడతారు, పిసా చట్టం గురించి మాట్లాడతారు, యూపీఏ కాలం వచ్చిన అటవీ హక్కుల చట్టం గురించి మాట్లాడతారు. కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. కాబట్టి అక్కడ జనమే లేకుండా చేసేస్తే ఇంకా మాట్లాడేవాడు ఉన్నాడు. ఇప్పుడు కరోనా కూడా వచ్చింది, తిరగబడే అవకాశాలు కూడా తగ్గిపోయినాయి, అందరూ పోయి ఈ అవకాశాలను ఉపయోగించుకొని పాలక వర్గాలు ముప్పేట దాడి చేస్తున్నాయి ఇప్పుడు అడవుల మీద. ఇంకొక వైపున మోడీ ప్రభుత్వం ఢిల్లీలో చేస్తున్న పని మనం చూస్తున్నాం. విమాన ఎయిర్పోర్ట్లు అమ్మేస్తున్నారు, రైల్వే స్టేషన్లు అమ్మేస్తున్నారు, రైల్వే రూట్లు అమ్మేస్తున్నారు, టెలిఫోన్ లైన్స్ అమ్మేస్తున్నారు.
ఇంకా అమ్మంది ఏంటి? బొగ్గుగల్లు అమ్మేస్తున్నారు, విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ అమ్మేస్తున్నారు. ఈ అమ్మటాల్లో ఇప్పుడు ఒక కొత్త స్టైల్ వచ్చింది లేటెస్ట్ గా. నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి గారు ఏం చెప్తున్నారు? లీజ్కి ఇచ్చేస్తుంది, మానిటైజేషన్. ఏమిటి లీజ్కి ఇచ్చేది? ఎయిర్పోర్ట్లు, బస్సు రోడ్లు, రైల్వే రోడ్లు, లేకపోతే ఈ గనులు, ఇట్లాంటి వాటి నుండి గవర్నమెంట్ వనరులన్నింటినీ లీజ్కి ఇస్తారు. ఓ 25,000 లీజ్కి ఇస్తారు. నామినల్ రెంట్ వసూలు చేస్తారు. సంవత్సరానికి 1,50,000 కోట్లు సంపాదించడం మా లక్ష్యం అని చెప్తున్నారు. ఈ 1,50,000 కోట్ల కోసం కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తుల్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు ఏం చేస్తారు? ఆ గనులన్నింటిలో ఉన్న ఖనిజాలన్నీ వాడుకుంటారు, ఎయిర్పోర్ట్లన్నీ వాడుకుంటారు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా నాశనం చేస్తారు, టెలిఫోన్ వైర్లన్నీ వాడుకుంటారు, అవన్నీ పాతపడిపోయేదాకా. చివరికి డొక్కు అయిపోయిన తర్వాత మన వాళ్ళకి మళ్ళీ వాళ్ళు చెప్తారు. ఈలోపు ఉన్న సంపదంతో వాళ్ళు పనిచేస్తారు. అంతేకాదు, ఆస్తులు కాజేయడానికి ఉంటున్నది కాదు, ప్రజల సౌకర్యాలు కాజేస్తారు. ఒకసారి ప్రజల ఆస్తులు అంటే ట్రాన్స్పోర్ట్ ఉంది, బస్సు ఉంది, రైలు ఉంది, ఇది ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ చేతుల్లో ఉన్న రేట్లు ఉంటాయి. రేట్లు ఎక్కువ తక్కువ అంటే ఉద్యమం చేసి తగ్గించుకునే అవకాశం ఉంటుందా కనీసం ప్రజలకు? విద్య వైద్యం ఏమవుతుంది? వాళ్ళ విద్య కానీ, వైద్యం కానీ, మంచినీళ్ళు కానీ, మందులు కానీ, ఇట్లాంటివన్నీ కనీస స్థాయిలో కనీస తిండి సౌకర్యాలు కానీ ఇవన్నీ ప్రభుత్వం చేతుల్లో ఉండాలి. ఇవి సేవలు. వీటిని వ్యాపారుల చేతుల్లో పెడితే అవి సేవలు ఎట్లా? వాళ్ళు సేవలు చేస్తారు, వాళ్ళు లాభాలు చూసుకుంటారు. కాబట్టి బేసిక్ ఒక ప్రజాతంత్ర హక్కునే కోల్పోతుంది ప్రజానికి. ఓ ప్రమాదకరమైన పరిస్థితి వాళ్ళ భారతదేశంలో. ఇది ఏమిటి అని అడగడానికి కూడా వీల్లేని పరిస్థితి. మోడీ గారి ప్రభుత్వంలో దుర్మార్గమైన చట్టాలు ముందుకు వస్తాయి. ఉపా చట్టం వచ్చింది, లేదా నాసా చట్టం వచ్చింది, దేశద్రోహ చట్టం, సెడిషన్ యాక్ట్. ఇది ఎవడైతే దేశద్రోహం, ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశద్రోహి. ప్రభుత్వాన్ని ఏమైనా విమర్శించకూడదు. ఈ ప్రభుత్వం పరిపాలించే అర్హత లేదు, గద్దె దిగాలంటే గద్దె దిగడం అంటే కుట్ర అది. కాబట్టి కుట్రగాడిని దేశద్రోహి. ఇట్లా కేసులు పెట్టారు. కేసులు పెట్టింది ఎవరి మీద? 70 ఏళ్ల వయసు ఉన్న వరవరరావు గారిని తీసుకుపోయి జైల్లో పెట్టారు. నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేశావు. ఏమని కుట్ర చేశావు? మోడీను, అమిత్ షాను హత్య చేయడానికి కుట్ర చేశారు. ఏంటి దగ్గర ఆధారం? నీ కంప్యూటర్లో మెయిల్స్ ఉన్నాయి. అట్లా ఈ కంప్యూటర్లో మెయిల్ రహస్యం ఉంది. ఈ మధ్య ఇంకా బాగా చర్చలోకి వస్తుంది. పెగాసస్ అని స్పైవేర్ ఒకటి ప్రభుత్వం కొనుక్కుంది. ఆ స్పైవేర్ ద్వారా, ఆ గూఢచర్య టెక్నాలజీ ద్వారా ఎవరి కంప్యూటర్లో అయినా, ఎవరి ఫోన్లో అయినా సరే వినొచ్చు. ఎవరి ఫోన్లో అయినా, ఎవరి కంప్యూటర్ ఏ మెయిల్ అయినా ప్రవేశపెట్టచ్చు. అలా ప్రవేశపెట్టింది అనేది ఆనాడు వరవరరావు గారి కేసు చాలా స్పష్టంగా రుజువైంది. ఒక అమెరికన్ ఏజెన్సీ చెప్పింది బాగా జరిగింది. ఇది ఇంకా స్పష్టమైన ఉదాహరణ, మనకు అర్థమైన ఉదాహరణ ఏంటంటే దాంట్లో హిందీ లెటర్లు ఉన్నాయి. హిందీ ఎప్పుడు ఆయన చదవడు, మాట్లాడడం. వరవరరావు ఉదాహరణ కోసం చెప్తున్నాం. వరవరరావు గారే కాదు, ఇంకా దేశంలో అనేక మంది ప్రజా సంఘాల నాయకుల్ని, పౌర హక్కుల నాయకుల్ని, ప్రతిపక్షాల నాయకుల్ని ఈ రకంగా ఎక్కిస్తున్నారు. ఇంకా స్వతంత్రం కోసం మనం పోరాడినటువంటి ఏ విలువలైతే ఉన్నాయి ఆ విలువలు నాశనం అయిపోతున్నాయి. స్వతంత్ర విలువలేంటి? రాజ్యాంగ విలువలేంటి? డాక్టర్ అంబేద్కర్ నాయకత్వంలో ఏర్పడిన రాజ్యాంగ కమిటీ ఒక ఆధునిక భారతదేశాన్ని ఊహించింది. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, ఈ న్యాయాలన్నీ ఎక్కడికి వెళ్ళి సమానత్వం అనేది కీలకమైన అంశం దీంట్లో అన్నింటిలో. ఆర్థికంలో కానీ, సమాజ హోదాల్లో కానీ, స్త్రీ పురుష సమానత్వం కానీ, అన్ని విషయాల్లో సమానత్వం అనేది ఆధునికతకు ఒక చిహ్నం. ఈ సమానత్వ సూత్రం రాజ్యాంగంలో ఉన్న సెంట్రల్ పాయింట్. ఆ సమానత్వం లేదు, ఇవాళ లౌకికతత్వం లేదు, లౌకిక ప్రజాస్వామ్యం లేదు, రాష్ట్రాలు ప్రత్యేక హక్కులు లేవు, రాష్ట్రాలు చిన్నపాటి మున్సిపాలిటీ కింద లెక్క అయిపోయినాయి. ఇవాళ మోడీ ఏమనుకుంటే చట్టం అయిపోతుంది, ఇంకా రాష్ట్రానికి ఏం లేదు. అంతకుముందు వ్యవసాయ రాష్ట్రాల జాబితాలో ఉంది, వ్యవసాయ చట్టాలు కేంద్రం చేసింది, రాష్ట్రాలు డిస్ట్రిక్ట్లు అయిపోయినాయి. విద్యుత్ రాష్ట్రాల జాబితాలో ఉంది, విద్యుత్ చట్టం కూడా కేంద్రం తీసుకొచ్చింది, ఎక్కడ ఉచిత విద్యుత్ ఇవ్వడానికి లేదని అది కేంద్రం జాబితాలోకి వెళ్ళిపోయింది. రాష్ట్రాలు నిర్చేష్టలు అయిపోతున్నారు. విద్యా వైద్య రాష్ట్రాల్లో ఉన్నాయి, రాష్ట్రాల జాబితాలో లేదు. ఇప్పుడు ఆ చట్టాలను వాళ్ళు చేశారు. ఏ వస్తువు మీద ఎంత పన్ను వేయాలో రాష్ట్రాలకు అధికారం ఉండేది గతంలో, అది కూడా తీసేసుకున్నాడు మోడీ గారు. జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, దేశవ్యాప్తంగా ఒకే పన్ను అనేది, ఒకే పన్ను, ఒకే ఎన్నిక, ఒకే రాజ్యం, ఒకే భాష, ఒకే సంస్కృతి, హిందూ సంస్కృతి. ఈ రకమైనటువంటి ఒక నియంతృత్వ పోగుళ్ళు పడిపోతుంది. సరిగ్గా ఈ అంశాలన్నిటికీ వ్యతిరేకంగా పోరాడిన పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం. భూమి కోసం, వెట్టిచాకి విముక్తి కోసం కరెక్ట్,
ప్రజాస్వామ్య హక్కుల కోసం, ఒక ప్రజా సంస్కృతి కోసం కూడా కొట్లాడినటువంటి పోరాటం. ఆ పోరాటాన్ని రాచరికానికి వ్యతిరేకంగా పోరాడు. ఇప్పుడు రాచరికం, పార్లమెంట్ అనేది ఒక బొమ్మ అయిపోయింది. అది ఓటు అనేది కొనుగోలు సరుకు అయిపోయింది. ఇంకా వాళ్ళు అనుకున్నది రాచరిక పద్ధతిలో రాజు కొడుకు రాజు అన్నట్టుగా వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎంపీ కావాలి, అనుకున్న వాళ్ళు ఎమ్మెల్యే కావాలి. ఎవరు పొరపాటు ఓడిపోతే మళ్ళీ డబ్బు పెట్టి కొనేస్తారు, గవర్నమెంట్లో కొనేస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో జరిగింది ఏంటి? కాబట్టి ఈ రకమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈనాడు మనం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు జరుపుకోవడానికి ఒక పెద్ద ప్రాధాన్యత ఉంది. కేవలం పాతలో జరిగినటువంటి ఒక ఘటనని, ఒక పోరాటాన్ని స్మరించుకోవడానికి, దాన్ని గౌరవించడానికి, ఒక దండం పెట్టడానికి, ఒక దండేయడానికి కాదు. వాళ్ళకి ఎజెండా మిగిలింది. మనం ప్రమాదంలో పడుతున్నాం. ఈ ప్రమాదాన్ని మరింత పెంచడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఆఖరికి చరిత్రాత్మకమైన పోరాటాన్ని కూడా మత పోరాటంగా చేయడానికి దుస్సాహసంతో ముందుకు వస్తుంది. ఇట్లాంటి ప్రయత్నాలు అడ్డుకునే దానికోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అది ఆనాడు కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన పోరాటం కాబట్టి ఈ బాధ్యత ఏదో కమ్యూనిస్టులే అనుకోవడం పొరపాటు. నాయకత్వం వహించింది కమ్యూనిస్టులు కావచ్చు, మరి కమ్యూనిస్టుల డిమాండ్ కోసం కాదు అది చేసింది. మొత్తం ప్రజల యొక్క డిమాండ్, ప్రజల సంస్కృతి కోసం, ప్రజాస్వామ్య హక్కుల కోసం జరిగిన పోరాటం. కాబట్టి ఇది దేశభక్తులైన ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన సమయం ఇది. ఆ విలువలు ఏదైతే ఆనాడు ఆ విలువల కోసం, హక్కుల కోసం పోరాడామో, ఆ విలువలు వాళ్ళ ముగ్గురవుతున్నటువంటి, ఆ విలువలు సాధించిన రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసుకునేంత దాకా మేము చేస్తాము రద్దు అనేదాకా ఇంకా రద్దు చేయలేదు. అదే మిగిలింది తప్ప ఆ రాజ్యాంగం అమలు లేకుండా చేస్తున్నారు. అన్ని చట్టాలని, అన్ని హక్కుల్ని కూడా తొంగలో దొరికేస్తున్నారు. స్వతంత్ర సంస్థలను కూడా బానిస సంస్థలుగా చేసుకున్నారు. సుప్రీంకోర్టు అంటే రామరావు గారు ఈ మధ్య కాలంలో వచ్చి కొన్ని మంచి మాటలు మాట్లాడుతున్నారు. సో ఆ మాటలు మంచివి, స్వాగతిద్దాం. కానీ వాటికి ఉన్న శక్తి చాలా తక్కువ. ఇవాళ ఉన్న కోర్టు సిస్టమ్ అంతా ఆయన కొన్నాళ్ళు ఆయన ఉన్నంతకాలం మాట్లాడచ్చు, వాడిని అమలు జరిపే పరిస్థితి లేదు దేశంలో. వ్యవస్థలన్నీ సుప్రీంకోర్టు కానీ, సిబిఐ కానీ, కాగ్ కానీ, లేక ఇంకా అనేక స్వతంత్ర సంస్థలు అన్నింటినీ కూడా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, బెంగాల్ ఎన్నికలు జరిగినప్పుడు ఏం జరిగింది? సిబిఐ వాళ్ళు కానీ, ఈడీ వాళ్ళు కానీ వాళ్ళు బీజేపీ నాయకుల్లాగా తిరిగారు రాష్ట్రాలను, ప్రతిపక్ష రాష్ట్రాలను. డీఎంకే నాయకుల మీద కేసులు, తృణమూల్ కాంగ్రెస్ మీద కేసులు, ఇంకా ప్రతిపక్షాలు ఎక్కడే ఉంటాయి అక్కడ బీహార్ కానీ, యూపీలో కానీ కేసులు, లాలూ ప్రసాద్ మీద కేసులు. వాళ్ళు తప్పులు చేయొచ్చు, కానీ తప్పులు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కేసీఆర్ ఈటెల రాజేంద్ర మీద చెప్పినట్టుగా భూములాకులు ఇంకా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇలాంటివి దృష్టాంతాలను మనం చూస్తే మనం ఎంత ప్రమాదం ఉందని మనకు అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో మళ్ళీ మనం మన ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి, లౌకికతత్వాన్ని రక్షించుకోవడానికి, మతోన్మాదాన్ని వ్యతిరేకించడానికి పూనుకోవాల్సిన అవసరం. హిందూ మతం అంటే హిందూ మతం కోసం బీజేపీ పోరాడుతుందని ఎవరు అనుకోవడం పొరపాటు. ఆ రకంగా భావించాలని, హిందువులకు తప్పకు రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కానీ వాస్తవం జరిగేది అది కాదు. హిందూ మతం అంటే ఏంటి? హిందూ మతంలో దళితులు ఉన్నారు, క్రిస్టియన్లు ఉన్నారు, దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎంబీసీలు ఉన్నారు, మైనార్టీలు, వీళ్ళందరూ కూడా హిందూ మతంలో ఉన్న ఈ దళిత సెక్షన్లన్నింటినీ, కులాలన్నింటినీ గౌరవంగా చూసే తత్వం ఉందా? బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నా నవధర్మ శాస్త్రాన్ని గురించి మాట్లాడతారు. నవధర్మ శాస్త్రం అమలు జరగాలని కోరుకుంటున్నారు. హిందూ మతంలో అన్ని కులాలను నవధర్మ శాస్త్రం ఒకే రకంగా గౌరవిస్తుందా? కులాల విభజన పోవాలని కోరుకుంటుందా బీజేపీ పార్టీ? కుల వివక్షత నశించాలని కోరుకుంటుందా బీజేపీ పార్టీ? లేదు. కాబట్టి హిందూ అనగానే దళితులు కానీ, బీసీలు కానీ, ఎంబీసీలు కానీ వీళ్ళందరూ మేము కూడా హిందువులే, మాకు బీజేపీ దగ్గరనే ఉన్నా అనుకుంటే అంతకంటే పిచ్చితనం ఇంకొకటి లేదు. హిందూ మతం కాదని, అగ్రకులాల మతం, బ్రాహ్మణ మతం అది. బ్రాహ్మణ అంటే బ్రాహ్మణ కులం అని కాదు, బ్రాహ్మణిజం, బ్రాహ్మణ ఐడియాలజీ ఈ దేశాన్ని నాశనం చేసిన ఐడియాలజీ. మన శాస్త్రాన్ని, సాంకేతిక రంగాన్ని నాశనం చేసి మూఢత్వంలోకి తీసుకున్నటువంటి ఆ బ్రాహ్మణాధిక్యత గతంలో జరిగింది. మళ్ళీ అట్లాంటి చీకటి యుగాల్లోకి మళ్ళీ పోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా గొప్పగా 5 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎత్తుగా సాగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం అది. ఆ స్ఫూర్తిని కలిగి ముందుకు సాగుదామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ.